హాయ్ ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు బాలానగర్ సైడ్ వెళ్తే ఈ ఆంటీ దగ్గర ఖచ్చితంగా ఫుడ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. సేమ్ మన ఇంట్లో ఎలాగైతే వండుకుంటామో అదే టేస్ట్ ఉంటుంది ఈ ఆంటీ దగ్గర ఫుడ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అది కూడా కొంచెం ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ నుంచి ఎప్పుడైతే బ్యాడ్ గేమే లేదు, అందరూ మంచిగా ఉంది, ఫుడ్ బాగుందనే చెప్తారు. మా దగ్గర వేస్ట్ గా తినని ఫుడ్ పెట్టి ఎందుకు అసలే హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నారు. వేస్ట్గా ఎందుకు ఏవేవో వేసి చేయడము. అందుకే ఇంట్లో హోమ్ ఫుడ్ చేసుకుంటామో కొంచెం వరకు చేసుకుంటామో సరిపోతుంది. ఎక్కువ ఎక్స్పెన్సివ్ పెట్టద్దు, మళ్ళీ మనకి లాభాల కోసము వాటి కోసం కాదు. ఎందుకంటే నేను చేసేది నాకు ఇష్టమైన పని. ఇది మీకు ఇలా ఫుడ్ వండడం అంటే వండి పెట్టడం అంటే ఇష్టం అండి. పెట్టడం అంటే ఇష్టం. ఓకే, అందుకోసమే మంచిగా చేసుకుంటా, కంప్లైంట్ రాకుండా చూసుకుంటా. మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయండి? మా దగ్గర పప్పు ఉంటుంది, ఓకే, సాంబార్ ఉంటుంది, సాంబార్, బీన్స్ కర్రీ అండి. ఇది వెజ్ కర్రీలో ఏదో ఒకటి ఉంటుంది. వెజ్ ఏదో చట్నీ ఉంది. ఏం పచ్చడి అండి ఇది? కొత్తిమీర టమాటా అండి, పెరుగండి. ఓకే అండి. చికెన్ కర్రీ, చికెన్ కర్రీ, ఓకే అండి. చికెన్, వైట్ రైస్ అండి. వైట్ రైస్, ఇవే ఐటమ్స్ ఉంటాయండి మీ దగ్గర? ఇవే ఉంటాయి. వెజ్లో కూడా ఐటమ్స్ తక్కువ ఉన్నాయి కదండి? వెజ్లో అంటే ఇదే నడుస్తుంది ఇక్కడ. ఆహా, ఒక సాంబార్, ఒక పప్పు, ఒక కర్రీ ఉంటుందండి డైలీ. దాంతోపాటు ఒక చట్నీ ఉంటుందండి. చట్నీ ఉంటుంది. నాన్ వెజ్లో అయితే ఓన్లీ చికెన్ కర్రీ ఉంటుందండి. చికెన్ కర్రీ ఒకటే ఉంటుంది. ఓకే, ఎగ్ కర్రీ, బోటి అవి ఏమి ఉండవండి? చాలా మంది అమ్ముతున్నారు కదా నాన్ వెజ్లో రకాలు. అమ్ముతారండి, కానీ అదేమో ఎక్స్పెన్సివ్, ఎక్కువ రేట్ పెట్టాలి, దానికి వర్క్ ఎక్కువ చేయాలి. ప్లస్ మీ దగ్గర ఎక్కువగా చికెన్ ఒకటే వెళ్తుందండి? మా దగ్గర చికెన్ ఒకటే వెళ్తుంది, వెజ్ బాగా వెళ్తుంది మా దగ్గర. నాన్ వెజ్ కన్నా వెజ్ ఎక్కువ తింటారండి. వెళ్తుంది, అందుకే చికెన్ ఒకటే ఏదైనా పెట్టారు మనకి. ఓకే అండి. వెజ్ అయితే ఎంతండి? చికెన్ నాన్ వెజ్లో చికెన్ రేట్ ఎంతండి అసలు? వెజ్ అయితే 70 రూపీస్ ఉంటుందండి. ఓకే అండి. నాన్ వెజ్ అయితే చికెన్ అయితే 100 రూపీస్. 100 రూపీస్. సండే కూడా ఓన్లీ చికెన్, నాన్ వెజ్లో చికెన్ మాత్రమే ఉంటుందండి? సండే కూడా చికెన్ ఉంటుంది, డైలీ చికెన్ కన్ఫర్మ్గా ఉంటుంది. ఓకే అండి. టైమింగ్స్ ఏంటండి? టైమింగ్ 12 నుంచి 4 వరకు ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి ఈవినింగ్ 4 వరకు అండి. 4 గంటల వరకు ఉంటుంది. 365 రోజులు ఉంటారండి డైలీ అండి? డైలీ ఉంటాం. ఓకే, ఎక్కడండి? రాడ్ క్లిప్ స్కూల్ ఆపోజిట్లో ఉందండి. స్కూల్కి ఆపోజిట్లో, రాడ్ లైఫ్ గ్రూప్ స్కూల్ ఆపోజిట్లో అండి. ప్రశాంత్ నగర్కి బాలానగర్కి మధ్యలో అండి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి బిజినెస్? 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్ అండి. ఇక్కడ దగ్గరలోనే ఉంటారండి మీరు? దగ్గరలోనే ఉంటారు. ఓకే అండి. డైలీ ఎంతమంది వస్తారండి కస్టమర్స్? డైలీ ఒక 50 మెంబర్స్ వరకు వస్తారు. 50 మెంబర్స్ కూడా ఎక్కువగా నాన్ వెజ్ తింటారండి? వెజ్జే తింటారు. మా దగ్గర వెజ్ బాగుందని చెప్తారు ఎక్కువ. ఓకే అండి. అంటే చికెన్ బాగుదని కాదు, అంటే వెజ్ ఎక్కువ లైక్ చేస్తారు. ఓకే అండి. అంటే నేనే చేస్తాను. మీరే తయారు చేస్తారు ఇవన్నీ? సొంతంగా చేసుకుంటాను. ఓకే అండి. నేనే ప్రిపేర్ చేసుకుంటాను. ఓకే, ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ వస్తారండి? ఇక్కడ అంతా ఆఫీస్ పర్పస్ ఉన్నారు, వాళ్ళు ఉంటారు. ఇక్కడ అమ్మాయిలు పని చేసే వాళ్ళు ఉంటారు. ఇది ఇండస్ట్రీ ఏరియా కాబట్టి ఆఫీస్ వాళ్ళు వస్తారు, ప్లస్ ఆటో వాళ్ళు కూడా ఎక్కువగా వస్తారండి? వస్తారు. ఓకే, ఇవన్నీ నుంచి ఎప్పుడైతే బ్యాడ్ గేమే లేదు, అందరూ మంచిగా ఉంది, ఫుడ్ బాగుందనే చెప్తారు. మా దగ్గర వచ్చిన వాళ్ళు అందరూ ఫుడ్ బాగుందనే చెప్తారండి? బాగుందనే చెప్తారు మా దగ్గర. ఓకే, ఇంకా బగారా రైస్, బిర్యానీ ఏం పెట్టరండి? ఉండవండి అసలు మీ దగ్గర? పెట్టుకోము. వేస్ట్గా తినని ఫుడ్ పెట్టి ఎందుకు అసలే హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నారు. వేస్ట్గా ఎందుకు ఏవేవో వేసి చేయడము. అంటే ఇంట్లో హోమ్ ఫుడ్ చేసుకుంటామో కొంచెం వరకు చేసుకుంటామో సరిపోతుంది. ఎక్కువ ఎక్స్పెన్సివ్ పెట్టద్దు, మళ్ళీ మనకి లాభాల కోసము వాటి కోసం కాదు. ఎందుకంటే నేను చేసేది నాకు ఇష్టమైన పని. ఇది మీకు ఇలా ఫుడ్ వండడం అంటే వండి పెట్టడం అంటే ఇష్టం అండి? పెట్టడం అంటే ఇష్టం. ఓకే, అందుకోసమే మంచిగా చేసుకుంటా, కంప్లైంట్ రాకుండా చూసుకుంటా. ఎటువంటి ఫుడ్ కలర్స్ అయితే వాడరండి? అలాంటి ఏమి ఉండదు మా దగ్గర. ఆయిల్ ఏం వాడతారండి? ఆయిల్ రిఫైండ్ ఆయిల్ వాడతాం. ఓకే అండి. ఇప్పుడు మామూలుగా జనరల్గా సండే అయితే బిర్యానీ తింటారు కదండి? అవన్నీ ఉండదండి మా దగ్గర. ఉండవండి? కస్టమర్స్ కూడా అడగరండి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు? మా దగ్గర ఎక్కువ వెజ్జే అడుగుతారు. వెజ్జే అడుగుతారండి. ఇక్కడ ఈ లైన్లో మీది ఒక్కటే ఉందని? ముందర కూడా ఉన్నారు. ఓకే. కానీ ఏమో
దగ్గర ఎట్లా ఉంటుందో నేను ఎప్పుడు చేయలేదు, ఎంక్వైరీ చేయలేదు. ఓకే అండి. మా దగ్గర అయితే కస్టమర్లు ఎప్పుడు ఫుడ్ బాగుందనే చెప్తారండి. ఓకే అండి. ఎప్పుడు బ్యాడ్గా ఏం చెప్పలేదు. ఓకే. ఇది బాగాలేదు అని కంప్లైంట్ లేకుండా చేసుకుంటాం మేము. ఎందుకు తినని ఫుడ్ ఎందుకు పెట్టి వేస్ట్ చేసుకోవడము? సగం తింటారు, సగం పడేస్తారు. టేస్ట్ లేదనుకో సగం తింటారు, మంచిగా లేదంటారు. మళ్ళీ ఈ రోజు వచ్చిన వాళ్ళు రేపు రారు. అట్లా ఎందుకు చేసుకోవడము? ఇవన్నీ ఎలా తెస్తారండి ఇంటికాడ నుంచి? ఇవన్నీ ఆటోలో తెచ్చుకుంటారండి. కిరాయి ఆటో అండి. సేమ్ స్టార్టింగ్ నుంచి ఓన్లీ చికెన్ కర్రీయే ఉంటుందండి మీ దగ్గర నాన్ వెజ్లో? స్టార్టింగ్ నుంచి చికెన్ కర్రీ ఒకటే పెట్టింది. వెజ్లో మాత్రం 4 ఐటమ్స్ ఉంటాయండి. ఇంకా ఫ్యూచర్లో కూడా పెట్టరండి నాన్ వెజ్లో ఐటమ్స్ యాడ్ చేయరా? బిర్యానీ కూడా పెట్టరండి? మామూలుగా క్వాంటిటీ ఎంత తెస్తారండి మీరు డైలీ? చికెన్లో అయితే 5 kgs తెస్తారండి. ఓకే అండి. ఇంకా వెజ్లో అయితే 2 kg కర్రీ తీసుకుంటాము, 2 kg పప్పు. వెజ్లో అయితే ఎనీ ఐటమ్ 2 kgs అండి. రైస్ అండి? రైస్ ఒక 7 kg వరకు వెళ్తుంది. ఓకే అండి.